సో తనకి ఏం మాయ చేసిందో, ఏం మత్తు చల్లిందో కానీ తన వైపు తిప్పుకుంది. అసలు అఘోరి అంటే పెళ్ళిళ్ళు చేసుకోరు కదండి, వాళ్ళు ఏంటంటే బ్రహ్మచారులుగా ఉంటారు. సో ఇలా చేయడము చాలా రాంగ్ అని నేను అంటున్నాను. సో మరి అఘోరీలు తిడతారా ఎక్కడన్నా? పచ్చి బూతులు కొట్టడం తిట్టడం ఇలాంటివి చేస్తారా? మేము ఇంతకుముందే మాట్లాడాము, అఘోరీలు లిప్స్టిక్లు యూజ్ చేయరు, అఘోరీలు ఎక్కడికి వెళ్ళినా కాలు నడకనే, కారులో వెళ్ళరు, అఘోరీలు ఐఫోన్లు వాడరు. సిగ్గు లేకుండా నేను వర్షిని పెళ్లి చేసుకున్నాను, చెన్నై నుండి తాలిబొట్టు తెప్పించాను బంగారంది, విజయవాడ కనకదుర్గం దగ్గర మెడలో తాలి కట్టాను అనడం చాలా హాస్యాస్పదంగా ఉందండి. నిజంగా అఘోరి అంటాం కదా, వాళ్ళకే ఈ ఒక మాయని మచ్చలా తయారైంది. నిజంగా ఈమె అటు సైడ్ ఉంటారు నిజమైన అఘోరీలు, యూపీలో అదే కాశీ అటు సైడ్ ఉంటారు కదా, ఐ మీన్ నార్త్ ఇండియాలో. వాళ్ళు కానీ ఈమెను చూస్తే మాత్రం ఊరిపోస్తారేమో అనుకుంటున్నాను నేను. అఘోరీలు అంటే వాళ్ళ వ్యవస్థ వేరే ఉంటుంది, వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు వేరే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కూడా శివభక్తులు అనమాట, శివుడి ధ్యానంలోనే ఉంటారు. వాళ్ళు వస్త్రాలు ధరించరు, వాళ్ళు విభూతి రాసుకుంటారు ఒళ్ళంతా, ఎవరు కనబడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను కాశీ వెళ్ళాను, కాశీ వెళ్ళేటప్పుడు వాళ్ళు చూశాను. మనం మామూలు మనుషులు కదా, వాళ్ళు దైవ స్వరూపులు కాబట్టి, దేవుడితో సమానం కాబట్టి వాళ్ళు అంత దూరంలో ఉన్నారు. మమ్మల్ని టచ్ చేయలేదు, మేము వాళ్ళు చూసినా కానీ వాళ్ళు ఇంకా దూరం దూరం వెళ్ళిపోయారు. వాళ్ళు నిజమైన ఒరిజినల్ అఘోరీలు, ఈమె దొంగ అఘోరి అని నేను అనుకుంటున్నాను. అయినా ప్రభుత్వాలన్నీ ఏం చేస్తే నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి గారు, అక్కడ ఎన్డీఏ ఉంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఒక అఘోరి వచ్చి రోడ్డు మీద న్యూసెస్ చేసి ఆడపిల్లలకి మత్తు మాయ చల్లి ఇలా చేస్తుంటే ఈ ప్రభుత్వాలన్నీ ఏం చేస్తున్నాయి మా అర్థపడలేదు నాకైతే. తక్షణమే ఆమెను అరెస్ట్ చేయాలి, చంద్రగూడ జైల్లో వేయాలి, లేకపోతే రాజమండ్రి సెంటర్ జైలు వేయాలని నేనైతే మాత్రం ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.